ఇది స్కూల్ అనుకుంటున్నారా, చేపల మార్కెట్ అనుకుంటున్నారా? ఆడపిల్లలను కూడా మర్చిపోయి అలా గొడవ పడతారా? మేడం, ముందు పరంజ్యోతే నా మార్కుల గురించి ఎగతాళి చేసింది మేడం. చేస్తే నువ్వు మీ క్లాస్ టీచర్ కి కంప్లైంట్ ఇవ్వాలి గానీ ఇలా క్లాస్ లోనే గొడవ పడతారా? సారీ మేడం. నీకు ఇలా కాదు, టీసీ ఇచ్చి పంపించేస్తాను. అలా కాదు మేడం, కావాలంటే మా నాన్నతో ఫోన్ చేసి మాట్లాడండి. ఏదైనా ఉంటే మా నాన్నగారికి చెప్పండి. మీ నాన్నగారు చెప్పారు కాబట్టి ఈ ఒక్కసారికి క్షమించి వదిలేస్తున్నాను. Meanwhile, boys. ఏంట్రా పెద్ద రౌడీ అనుకుంటున్నావు నువ్వు? స్కూల్ గ్రౌండ్ లో పండుగను కొట్టావంట. నువ్వు స్టూడెంట్ వా వీధి రౌడీవా? నువ్వు అసలు స్కూల్లో ఉండడానికే వీల్లేదు. గొడవల్లోనే గోల్డ్ మెడల్ తీసుకునే రేంజ్ ఉన్నాను. ఈయనేమో నాకు దమ్కి ఎత్తున్నాడు. ఎన్ని చూడలేదు. వెంటనే మీ నాన్నగారిని పిలిచి టీసీ ఇచ్చి పంపించేస్తాను నీకు. నాన్న, సార్ 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 నాన్న దగ్గరికి వచ్చారు. మీ కాల్ పట్టుకుంటాను సార్. మా నాన్న దగ్గరికి అసలు వచ్చారు. ప్లీజ్ సార్, కావాలంటే నన్ను ఎక్కడికి చంపి సమాజ్ చేయండి సార్. అంతేగాని మా నాన్న దగ్గరికి వచ్చా సార్. మీకు మా నాన్న గురించి తెలియదు సార్. అసలు మంచోడు కాదు, పెద్ద తాగుబోతు, సైకో, తిరుగుబోతు, పెద్ద రౌడీ సార్. వస్తే నన్నే కాదు, నాతో పాటు మిమ్మల్ని కూడా సెంటెడతాడు. సార్ 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 ప్లీజ్ సార్, వచ్చి సార్. ఆయన అప్పుడప్పుడు మాత్రం ఇంట్లో ఉంటారు సార్. మిగిలిన 2 రోజులు జైల్లోనే ఉంటాడు. వచ్చి సార్, ఆయన పిల్లలు సార్. మరా సైకోని ఎలా భరిస్తున్నావురా? నాన్న, నేను సైకోని సాడిస్నా.